చెప్తారన్నా ఏంటి అంటే ఇప్పుడు నేను అన్నట్టుగా ఇప్పుడు 2 అంశాలు మీకు కూడా తెలిసే విషయం. సో ఏంటి అంటే ఎందుకు అలా మాట్లాడాల్సి వస్తుంది అనేది ఆ విషయం తర్వాత పక్కన మాట్లాడదాం. ముందుగా ఏంటి నీళ్ళ వాటా పంపకాలు ఏంటి, అంశాలేంటి టూకీగా చెప్పండి. ఈడ ఒకటేనండి, చంద్రబాబు నాయుడిని మొట్టమొదటి నుంచి కూడా టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఆ పార్టీల నుంచి వచ్చి తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చి అప్పుడున్నప్పుడు మోసం చేశాడు ఏదో దానివల్ల ఆయన ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి ఈయన తెలంగాణ ఉద్యమాన్ని ఆరంభం చేసిన సంగతి అందరికీ కూడా తెలిసిందే. ఇంకోటి ప్రధానంగా ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలో పెరగాలంటే తెలుగుదేశం పార్టీని బొంద పెట్టాలనేది ఒక లైన్ ఆయన. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలంగాణను ఏ రకంగా అభివృద్ధి చేసింది, హైదరాబాద్ని ఏ రకంగా చేసింది అని వీటన్నిటిని కూడా తెలిసి కూడా ఇది పక్కా ఆంధ్ర పార్టీ, దీని ఇక్కడ లేకుండా దీన్ని కనుమరుగు చేసేసారు, దీన్ని క్లోజ్ చేయాలనే ఒక లక్ష్యం. అది కనుమరుగు చేయకపోతే మనకి ఇక్కడ మనుగడ లేదు, మనుగడ లేదనే దాన్ని ఆయనకు మొదటి నుంచి కూడా కేసీఆర్ ఉంది. దాంట్లో భాగంగానే తాను సక్సెస్ అయ్యాడు, తెలుగుదేశం పార్టీని బొందపెట్టాడు, తెలుగుదేశం పార్టీని పూర్తిగా క్లోజ్ చేశాడు. ఇంకోటి ఆ పార్టీలో పెరిగిన అనే ఒక కృతజ్ఞత భావం అనేది కూడా లేకుండా తను పూర్తిగా డెడ్ అగెనిస్ట్గా చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేసుకొని ఉన్నాడు ఆయన. సరే ఆయనకున్న వ్యక్తిగతమైన అంశాలు ఏదో మనకు తెలియదు. రాష్ట్రాల విభజన జరిగింది, తెలుగుదేశం పార్టీని రాష్ట్రం విభజన జరిగిన సమయంలో కూడా తెలుగుదేశానికి ఇక్కడ సీట్లు వచ్చినాయి, ఓ 15-19 సీట్లు వచ్చినాయి. అయితే దీంట్లో క్లియర్ కట్గా ఆ పార్టీ లేకుండా చేయాలనుకున్నప్పుడు లేకుండా చేసిండ్రు, అదే అందులో ఉన్న మొత్తం గుంజుకుర్రు, ఆ పార్టీని పూర్తిగా డెత్ అయిపోయి. దాంట్లో నీటి గొడవలు అనేటివి కూడా ఆస్తి పంపకాలు అప్పుల పంపకాల విషయంలో కూడా ఖచ్చితంగా మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే మనం సపరేట్గా విడిపోయినాం కనుక ఇక శత్రుత్వం ఎవరితో ఉంటుంది, మనకు ఆంధ్ర ప్రాంతంతోనే ఉంటుంది. ఇంకోటి వాళ్ళకి శత్రుత్వం ఎక్కడ ఉంటుంది, మన మీదనే ఉంటుంది. ఎందుకంటే ఇన్ని రోజులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన అవకాశాలు తీసుకున్నది వాళ్ళే, అది ఉద్యోగాలే కానీ ప్రధానంగా నీటి దోపిడీ. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ అనేది తలబాగాన ఉంటుంది, ఆంధ్ర ప్రాంతం అనేది తలబాగాన ప్రాజెక్టు కట్టే పరిస్థితిని ఆ రోజున్న ప్రభుత్వాలు చేయలే, ఆంధ్ర పాలకులు చేయనీయలే. ఎవరైనా చేయాలనే ఆలోచన ఉన్నా నరసింహారెడ్డి లాంటి వ్యక్తికో, లేకపోతే జయపాల్ రెడ్డి లాంటి వ్యక్తికో, లేకపోతే బూరుగుల రామకృష్ణరావు గారికి మొదటి ముఖ్యమంత్రి అయిన బూరుగుల రామకృష్ణరావు కూడా మహబూబ్నగర్ అయింది, ఆయనకు కానీ ఉండొచ్చు. కానీ ఈ ఆంధ్ర ప్రాంతం యొక్క ఎమ్మెల్యేస్ నాయకుల ఆధిపత్యం అనేది ఎక్కువ ఉన్నది కనుక మన ప్రాంతంలో ప్రాజెక్టులను కట్టనీయలేదు వాళ్ళు. అది మనం వచ్చిన తర్వాత సీరియస్గా మూవ్మెంట్ నడుస్తుంటే ఇందిరాగాంధీ జోరాల ప్రాజెక్టును, జవహర్లాల్ నెహ్రూ శ్రీశైలం ప్రాజెక్టును, నాగార్జున సాగర్ ప్రాజెక్టును, అంతకన్నా ముందు ప్రకాశం బ్యారేజ్, ఈ ప్రాజెక్టులు ఉన్నాయి. అతను మధ్యలో పులిసింతల ప్రాజెక్టు కూడా వచ్చింది, గుంటూరు డిస్ట్రిక్ట్. అయితే దీంట్లో కృష్ణానది అంశం విషయానికి వచ్చినప్పుడు, నీళ్ళ దోపిడీ అనే విషయానికి వచ్చినప్పుడు మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణానదికి 811 టీఎంసీల వాట మనకు ఉండేది, 811 టీఎంసీలు. అంటే ఒక్క టీఎంసీ 6 తడి పంటలకు అయితేనేమో 6 తడి పంటలకు ఒక టీఎంసీకి 6 తడి పంటలు 10,000 ఎకరాలు పడుతుంది, 10,000 ఎకరాలు పడుతుంది 6 తడి పంటలు. అదే వరి అయితే 6,000 ఎకరాలు, అది లెక్క. అంటే వరి పంట నీటిని యోగ్యత పెట్టుకొని పండించేదానికి 6,000, అది 6 తడి పంటలు అంటే పల్లీలు, మొక్కజొన్న, అవి ఆ పంటలు ఈ పంటలకు 10,000 ఎకరాలు పడుతుంది. అంటే 811 టీఎంసీల వాటరు మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి అలకేట్ అయింది. అదే రకంగా మన పైన ఉన్న రాష్ట్రం కర్ణాటక, ఆ కర్ణాటకలో కూడా కృష్ణానది వాడుతుంది కనుక దానికి 700 టీఎంసీలు, 700 టీఎంసీలు కేటాయింపు. అదే రకంగా మహారాష్ట్రలో పుడుతుంది, ఇది మహాబలేశ్వరంలో పుడుతుంది. అయితే ఈ మహారాష్ట్రలో పుట్టిన ఈ ప్రాంతంలో మహారాష్ట్ర కూడా భారతది కృష్ణానది కనుక ఇక్కడ 560 టీఎంసీలు, అంటే మొత్తం టోటల్గా 2060 టీఎంసీలను ఈ 3 రాష్ట్రాలకు క్యాచ్మెంట్ ఏరియా ప్రకారం భాగం పంచారు. మహారాష్ట్ర ప్రాజెక్టులు కట్టుకుంటూ, కర్ణాటక కూడా ప్రాజెక్టులు కట్టుకుంటూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ప్రాజెక్టు కట్టిండు. ఇది 60-70 సంవత్సరాలు 50-60 సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నది. 56 నుంచి మొన్నటి దాకా ఎప్పటిది 2014 దాకా ఉమ్మడి ఆంధ్రప్రదేశే ఉన్నది. అంటే 56 నుంచి పెట్టుకుంటే 2014 దాకా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ ప్రాజెక్టుల నిర్మాణం కృష్ణానది మీద నేను ఇంతకుముందు చెప్పిన జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్
కట్టారు. ఈ మూడే ఉంటాయి తెలంగాణ ప్రభుత్వం. అయితే శ్రీశైలంలో రైట్ కెనాల్స్, నాగార్జున సాగర్లో రైట్ కెనాల్స్ ఆంధ్ర ప్రాంతానికి పడతాయి, రాయలసీమ ప్రాంతానికి. అదే జూరాలకు వచ్చే వరకు పూర్తిగా పర్ఫెక్ట్గా తెలంగాణ ప్రాజెక్ట్ అది. ఇది పరిస్థితి. అయితే ఇప్పుడు రాష్ట్రం ఏర్పడింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పుడు ఇక్కడ భూభాగం వస్తుంది. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భూభాగాన్ని పట్టుకొని 811 టీఎంసీలు కేటాయించారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విభజన జరిగింది. విభజన జరిగిన తర్వాత తెలంగాణ భూభాగం ప్రకారం నీళ్ళ కేటాయింపులు జరగాలి కదా, ఆంధ్ర భూభాగం ప్రకారం నీళ్ళ కేటాయింపులు జరగాలి కదా. మళ్ళీ అన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 2014 నుండి నీళ్ళ కేటాయింపులో కృష్ణానదిలో నీట కేటాయింపు విషయానికి వస్తే 811 టీఎంసీలో తెలంగాణ వాట ఎంత అంటే దాన్ని మొట్టమొదటి ఏది తీసుకుంటారు, ఇంకా ఏది ప్రామాణికంగా తీసుకుంటారంటే క్యాచ్మెంట్ ఏరియా ఎంత, పరివాహక ప్రాంతం ఎంత, కృష్ణానదిలో తెలంగాణ పరివాహక ప్రాంతం ఎంత అంటే 69%, 69% మనది తెలంగాణ, మన తెలంగాణ. మళ్ళీ ఆంధ్ర రాయలసీమ ప్రాంతం ఏదైతే ఉన్నదో అది 31%. ఓకే. మళ్ళీ 31% ఉన్న వాళ్ళకు ఎన్ని నీళ్ళు ఇచ్చిండ్రు? 69% ఉన్న వాళ్ళు మనకి ఎన్ని నీళ్ళు ఇచ్చారు అంటే దీని లెక్క ప్రకారం మనకి ఎంత రావాలా? మనకి ఎంతకు రావాలంటే మన లెక్క ప్రకారం 763 టీఎంసీలు రావాలండి. 69.69 అంటే 811లో 763 మనకు రావాలి. అంటే పుష్కలంగా నీళ్ళు వాడుకోవచ్చు ఇక్కడ. అంటే మళ్ళీ వాళ్ళకి ఎంత రావాలి? మిగతా 130. కానీ వాళ్ళు 130 ఉన్న కాడ 763 800 దాకా వాళ్ళే వాడుతున్నారు. మనం వాడింది లేదు. ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఏ ప్రాబ్లం లేదు. తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరిగిందే కానీ ఉద్యమం జరిగింది నీళ్ళల్లో, నిధులల్లో, అన్నిట్లల్లో. కనుకనే రాష్ట్రం వచ్చింది. రాష్ట్రం వచ్చినప్పుడు ఈ తెల్లని చేయాలిగా. మరి ఇప్పుడు మీరే అధికారంలో మీరెందుకు చేయట్లేదు? మరి మాకన్నా ముందు 10 ఏళ్ళు వీళ్ళు ఉన్నారు కదా తెలంగాణ ఉద్యమం. వాళ్ళ దగ్గర దోపిడీ జరిగింది, వాళ్ళు జగన్ వాళ్ళు దోపిడీ జరగలేదు అంటారు. ఓకే.